ఈ రోజుకి 4 years 1485 days. ప్రతిరోజు ఉక్రెయిన్ మీద మిసైల్స్ పడుతున్నాయి. ప్రతిరోజు ట్రెంచెస్ లో సోల్జర్స్ చనిపోతున్నారు. ప్రతిరోజు ఒక ఫ్యామిలీ, ఒక ఇల్లు కోల్పోతుంది. బట్ స్టిల్ వార్ ఎండ్ కాలేదు. ఒక రోజులో రష్యా ఉక్రెయిన్ మీద 9122 కామికాజీ డ్రోన్స్ ఫైర్ చేస్తుంది. వరల్డ్ మీడియా ఇరాన్ వార్ లో బిజీ అయిపోయింది. 24 hours ట్రంప్ న్యూస్ లో ఉంటాడు. ఎకానమీ టాక్స్ అవుతాయి. ఉక్రెయిన్ వార్ గురించి మర్చిపోయారు. కానీ ఆ కంట్రీకి మర్చిపోవడానికి టైం లేదు, వాళ్ళకి చాయిస్ లేదు. ఈ డాక్యుమెంటరీలో రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్ తెలుసుకుందాం. ఈ వార్ ని అర్థం చేసుకోవాలంటే 1991 కి వెళ్ళాలి. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయింది. ఓవర్ నైట్ 15 న్యూ కంట్రీస్ బోర్న్ అయ్యాయి. అందులో ఉక్రెయిన్ వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ న్యూక్లియర్ ఆర్సెనల్ తో డివైడ్ అయింది. కానీ యునైటెడ్ స్టేట్స్ ఉక్రెయిన్ కి ఒక డీల్ ప్రపోజ్ చేసింది. న్యూక్లియర్ వెపన్స్ యుఎస్ కి ఇస్తే యుఎస్ ఉక్రెయిన్ కి సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తామన్నది. ఉక్రెయిన్ ట్రస్ట్ చేసి అన్ని వెపన్స్ సరెండర్ చేసింది. ఆ ఒక డెసిషన్ వల్ల ఇప్పుడు ఉక్రెయిన్ రిగ్రెట్ అవుతుంది. ఆ గ్యారంటీ పేపర్ మీదనే, కానీ యాక్చువల్ డిఫెన్స్ లో లేదు. 2000 లో పుతిన్ పవర్ లోకి వచ్చాడు. ఆ రోజు నుండి ఒక అబ్సెషన్, ఉక్రెయిన్ అండ్ రష్యా పీపుల్ ఆర్ వన్, వెస్టర్న్ కంట్రీస్ డివైడ్ చేస్తున్నాయి అన్నాడు. 2014 లో ఉక్రెయిన్ లో మ్యాసివ్ ప్రో డెమోక్రసీ ప్రొటెస్ట్ జరిగాయి. రష్యా అలైన్డ్ ప్రెసిడెంట్ కంట్రీ విడిచిపోయాడు. పుతిన్ రెస్పాన్స్ గా క్రిమియాని మిలిటరీ ఫోర్సెస్ తో టేక్ ఓవర్ చేశాడు. వెస్టర్న్ ఉక్రెయిన్ లో రష్యన్ బ్యాక్డ్ సెపరేటిస్ట్స్ ఫైట్ స్టార్ట్ చేశారు. ఆ స్మాల్ వార్ 8 years పాటు అయ్యింది. 14,000 పీపుల్ చనిపోయారు. February 24, 2022 పుతిన్ స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ అనౌన్స్ చేశాడు. నార్త్, ఈస్ట్, సౌత్ అన్ని డైరెక్షన్స్ నుండి ఒకసారి ఉక్రెయిన్ ఇన్వేజన్ బిగిన్ అయింది. రష్యా ప్లాన్ 3 days లో కీవ్ ఫాల్ అవుతుంది. ఉక్రేనియన్ ఆర్మీ రెసిస్ట్ కాదు, సిటిజన్స్ వెల్కమ్ చేస్తారని అనుకుంది. రెండు అజంప్షన్స్ కంప్లీట్లీ రాంగ్. ఉక్రేనియన్ ఆర్మీ ఫాట్ బ్యాక్ హార్డర్ దెన్ ఎనీవన్ ఎక్స్పెక్టెడ్. సిటిజన్స్ మోల్టోవ్ కాక్టైల్స్ తో ట్యాంక్స్ ని స్టాప్ చేయడానికి ట్రై చేశారు. వరల్డ్ షాక్ అయింది. నాటో అలయన్స్ ఉక్రెయిన్ కి వెపన్స్ పంపింది. ఏప్రిల్ 2022 లో రష్యా కీవ్ నుండి విత్డ్రా అయ్యింది. కానీ ఈస్ట్ లో డొనెస్క్, లుహాన్స్ లో వార్ స్టాప్ కాలేదు. అది ఇంకా బ్రూటల్ అయింది. సిటీ బై సిటీ, బిల్డింగ్ బై బిల్డింగ్, ట్రెంచ్ బై ట్రెంచ్ అది ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. మార్చ్ 20, 2026 రష్యా ఉక్రెయిన్స్ 20% టెరిటరీ కంట్రోల్ చేస్తుంది. కానీ లాస్ట్ ఫ్యూ వీక్స్ లో రష్యా యాక్చువల్లీ టెరిటరీ లాస్ అయింది. ఉక్రెయిన్ డ్రోన్స్ రష్యన్ ఆయిల్ రిఫైనరీస్ టార్గెట్ చేశాయి. అక్టోబర్ 2025 నుండి ఇప్పటి వరకు నియర్లీ 40% ఆఫ్ రష్యాస్ ఆయిల్ రిఫైనింగ్ కెపాసిటీ ఆఫ్లైన్ అయింది. రష్యాకి పెట్రోల్ రెవెన్యూ డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేసింది. వార్ ఫండ్ చేయడం కాస్ట్లీ అయ్యింది. రెండు సైడ్స్ ఒక బ్రూటల్ ట్రూత్ ఫేస్ చేస్తున్నాయి. వెస్టర్న్ ఆఫీషియల్స్ ఎస్టిమేషన్ ప్రకారం రష్యా 1 million సోల్జర్స్ కిల్డ్ ప్లస్ వూండెడ్. ఉక్రెయిన్ 3 lakh క్యాజువాలిటీస్ ఫేస్ చేసింది. ఒక సైడ్ లో 1 million, ఇంకో సైడ్ లో లాక్స్. ప్రతి నంబర్ వెనుక ఒక ఫ్యామిలీ ఉన్నది. ఈ వార్ ఒక స్లో గ్రైండర్. ప్రతి కిలోమీటర్ కి హండ్రెడ్స్ ఆఫ్ సోల్జర్స్ చనిపోతున్నారు. 2022 మార్చ్ లో రష్యా కీవ్ రీజియన్ నుండి విత్డ్రా అయ్యింది. జర్నలిస్ట్ వచ్చారు. స్ట్రీట్స్ లో సివిలియన్ బాడీస్ ఉన్నాయి. బుల్లెట్ వూండ్స్ తో ఉమెన్స్, ఓల్డ్ మెన్, యంగ్ పీపుల్ ఎగ్జిక్యూటెడ్ వైల్ రష్యన్ ఫోర్సెస్ వర్ దేర్. వరల్డ్ షాక్ అయింది. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ పుతిన్ మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వార్ క్రైమ్స్ కోసం చిల్డ్రన్స్ ని ఫోర్స్బిల్లీ రష్యాకి తీసుకుపోవడం వల్ల ఇప్పుడు పుతిన్ 124 ఐసీసీ మెంబర్ కంట్రీస్ కి లీగల్లీ ట్రావెల్ చేయలేడు. యునైటెడ్ నేషన్స్ ప్రకారం 15,954 ఉక్రేనియన్ సివిలియన్స్ కిల్డ్. 80% ఆఫ్ ఉక్రెయిన్స్ థర్మల్ పవర్ కెపాసిటీ డిస్ట్రాయిడ్ ఆర్ డ్యామేజ్డ్. వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేషన్స్ ప్రకారం ఉక్రెయిన్ ని రీబిల్డ్ చేయడానికి $588 billion అవుతాయి. జనవరి 2025 లో ట్రంప్ పవర్ లోకి వచ్చాడు. క్యాంపెయిన్ లో బోల్డ్ ప్రామిస్ చేశాడు. 24 hours లో వార్ ఎండ్ చేస్తా అన్నాడు. 1 year తర్వాత వార్ స్టిల్ గోయింగ్, కానీ ట్రై చేస్తున్నాడు. ఫిబ్రవరి 2025 ఓఎల్ ఆఫీస్ లో ఒక అన్కంఫర్టబుల్ సీన్ జరిగింది. జెలెన్స్కీ, ట్రంప్, జెడీ వ్యాన్స్ లైవ్ కెమెరాస్ ముందు ట్రంప్ ఉక్రెయిన్ ని బ్లేమ్ చేశాడు. జెలెన్స్కీ పుష్ బ్యాక్ చేశాడు. వ్యాన్స్ హార్ష్ గా మాట్లాడాడు. జెలెన్స్కీ డీల్ లేదు అని ఎగ్జిట్ అయ్యాడు. యూరోప్ అంతా నర్వస్ అయ్యింది. ఆగస్ట్ 2025 జెలెన్స్కీ మరలాగో కి వెళ్ళాడు. 20 points ఉన్న పీస్ ప్లాన్ క్యారీ చేశాడు. ఆ ప్లాన్ లో సీజ్ ఫైర్, సెక్యూరిటీ గ్యారంటీస్, ఉక్రెయిన్ కి యుఎస్ ఉక్రెయిన్ ఫ్రీ ట్రేడ్ డీల్, ఉక్రెయిన్ 8 lakh ఆర్మీ మెయింటైన్ చేయొచ్చు, ఉక్రెయిన్ న్యూక్లియర్ వెపన్స్ తీసుకోలేదు. ఆ ప్లాన్ 90% రెడీ అయ్యింది. కానీ రెండు సైడ్స్ మధ్య టాక్స్ కంప్లీట్ గా స్టక్ అయ్యాయి. రష్యా డిమాండ్ డొనెస్క్ రీజియన్ ని కంప్లీట్ గా ఇవ్వాలి అన్నది, కానీ ఉక్రెయిన్ రిఫ్యూజ్ చేసింది. మార్చ్ 2026 లో ఇరాన్ వార్ స్టార్ట్ అయింది. యుఎస్ అటెన్షన్
మిడిల్ ఈస్ట్ కి షిఫ్ట్ అయ్యింది. యుక్రెయిన్ పీస్ టాక్స్ పోస్ట్ పోన్ అయ్యాయి, కానీ జూన్ 2026 యుఎస్ డెడ్ లైన్ సెట్ చేసింది. అది ఇంకా వ్యాలిడ్ గా ఉన్నది. You see the hatred he's got for Putin. It's very tough for me to make a deal with that kind of hate. He's got tremendous hatred, and I understand that, but I can tell you the other side is exactly. ట్రంప్ ఓన్ వర్డ్స్ రెండు లీడర్స్ మీద ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది. అబ్నార్మల్ హేట్రేట్ అన్నాడు. ఇది డిప్లొమాటిక్ లాంగ్వేజ్ కాదు, ఇది జెన్యూన్ ఫ్రస్ట్రేషన్. డీల్ చేయడం ఎంత కష్టమో ఇది క్లియర్ గా చెప్పింది. మార్చ్ 10 లో పుతిన్ ట్రంప్ తో రష్యన్ ఫోర్సెస్ ఆర్ అడ్వాన్సింగ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పాడు. కానీ సేమ్ పీరియడ్ లో ISW డాటా ప్రకారం రష్యా 57 స్క్వేర్ మైల్స్ లాస్ అయ్యింది అని చెప్తుంది. పుతిన్ బ్యాటిల్ ఫీల్డ్ ని డిఫరెంట్లీ చెప్తున్నాడు. అది పీస్ టాక్స్ డేంజరస్. ఒక లీడర్ తన పొజిషన్ ఓవర్ ఎస్టిమేట్ చేస్తుంటే కాంప్రమైజ్ కి రెడీనెస్ లేదు, అది తగ్గుతుంది. జూన్ 2026 ఆన్సర్ తెలుస్తుంది. డీల్ అవుతుందా, వార్ కంటిన్యూ అవుతుందా అని టైం చెప్తుంది. ఈ వార్ కి మనకు ఏం సంబంధం లేదు అని ఈ క్వశ్చన్ చాలా మందికి వస్తది, కానీ సంబంధం ఉంది. 2022 లో రష్యా ఉక్రెయిన్ ని ఇన్వైట్ చేసింది అని వెస్టర్న్ కంట్రీస్ మాసివ్ శాంక్షన్స్ వేసి రష్యాని ఐసోలేట్ చేశాయి. రష్యా ఆయిల్ చీప్ గా సెల్ చేయడానికి రెడీ అయింది. బయర్స్ కావాలి. ఇండియా స్టెప్డ్ ఇన్, డిస్కౌంటెడ్ రష్యన్ ఆయిల్ కొన్నది. యుఎస్ యూరోప్ క్రిటిసైజ్ చేశాయి, కానీ ఇండియన్ నేషనల్ ఇంట్రెస్ట్ ముందు పెట్టింది. రిజల్ట్, ఇండియా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సేవ్ చేసింది. హై ఆయిల్ ప్రైస్ పీరియడ్ లో ఆ సేవింగ్స్ మన గవర్నమెంట్ కి, మన ఎకానమీకి డైరెక్ట్ బెనిఫిట్ చేశాయి. 2024 లో పిఎం మోడీ మాస్కోకి వెళ్ళాడు, తర్వాత కి వెళ్ళాడు. రెండు క్యాపిటల్స్ విజిట్ చేసిన ఫస్ట్ ఇండియన్ పిఎం. మాస్కోలో పుతిన్ కి ఫేస్ టు ఫేస్ చెప్పాడు, దిస్ ఇస్ నాట్ ద ఎరా ఆఫ్ వార్. ఆ వోకల్ లైన్ వరల్డ్ మీడియాలో ఎవ్రీవేర్ వచ్చింది. ఒక నాన్ వెస్టర్న్ లీడర్ పుతిన్ కి డైరెక్ట్ గా వార్ రాంగ్ అని చెప్పాడు అని, కానీ రష్యాతో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేశాడు. అది ఇండియాస్ క్యాల్కులేటెడ్ బ్యాలెన్సింగ్ యాక్ట్. ఉక్రెయిన్ వార్ వల్ల ఇండియాకి డైరెక్ట్ ఎకనామిక్ ఎఫెక్ట్ అయ్యింది. ఉక్రెయిన్ వరల్డ్స్ మేజర్ వీట్ ఎక్స్పోర్టర్. వార్ వల్ల గ్లోబల్ వీట్ సప్లై డిస్టర్బ్ అయ్యింది. ప్రైజెస్ స్పైక్ అయ్యాయి. రష్యా మేజర్ ఫర్టిలైజర్ ఎక్స్పోర్టర్. శాంక్షన్స్ వల్ల ఫర్టిలైజర్ ప్రైజెస్ ఇంక్రీస్ అయ్యాయి. ఇండియన్ ఫార్మర్స్ కి ఇన్పుట్ కాస్ట్ పెరిగింది. మన గ్రోసరీ బిల్స్ ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ అయ్యాయి. ఇండియా ఇంపోర్ట్స్ రష్యా ఆయిల్ 40% ఆఫ్ టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్. వార్ స్టార్ట్ అయినప్పుడు ఇట్ వాస్ జస్ట్ 2%. దట్ షిఫ్ట్ సేవ్డ్ ఇండియా బిలియన్స్, బట్ ఆల్సో క్రియేటెడ్ డిపెండెన్సీ ఆన్ రష్యా. S-400 మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ ఇండియా రష్యా నుండి కొన్నది. US CAATSA యాక్ట్ కింద శాంక్షన్స్ థ్రెటన్ చేసింది, బట్ ఇండియా బ్యాక్ డౌన్ యూజింగ్ డిప్లొమసీ. ఈ వార్ సింపుల్ గా ఎండ్ అవ్వడం పాసిబుల్. రెండు సైడ్స్ కి కాస్ట్ అన్బేరబుల్ లెవెల్స్ కి రీచ్ అవుతుంది. రష్యా 1 మిలియన్ క్యాజువాలిటీస్, ఎకానమీ స్ట్రెయిన్ ఫేస్ చేసింది. యూత్ డైయింగ్, ఆయిల్ రెవెన్యూ ఉక్రెయిన్ డ్రోన్స్ వల్ల డ్రాప్ అయ్యింది. ఇంటర్నల్ ప్రెషర్ కూడా ఉంది. ఉక్రెయిన్ 3 lakh క్యాజువాలిటీస్ ఫేస్ చేసింది. 80% పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్ట్రాయ్ అయ్యింది. సిటీస్ బాంబ్డ్ రిపీటెడ్లీ. పీపుల్ 3 వింటర్స్ గా డార్క్నెస్ లో కోల్డ్ లో ఉంటున్నారు, కానీ ఇంకా ఫైట్ చేస్తున్నారు. ఈ వార్ ఎండ్ అవ్వడానికి రెండు సైడ్స్ లో జెన్యూన్ పొలిటికల్ విల్ కావాలి. పుతిన్ కి ఈగో ప్లస్ టెరిటరీ, సెలెన్స్కీ కి డిగ్నిటీ ప్లస్ సెక్యూరిటీ. ఆ రెండు నీడ్స్ ఒక టేబుల్ మీద మీట్ అవ్వడం కష్టం. జూన్ 2026 లో యుఎస్ డెడ్ లైన్ ఉన్నది. అది ఒక విండో. అది క్లోజ్ అవ్వక ముందే డీల్ జరిగితే మిలియన్స్ ఆఫ్ లైఫ్ సేవ్ అవుతాయి. లేకపోతే వార్ కంటిన్యూస్ ఇంటూ 5th year. అనలిస్ట్ ప్రకారం మోస్ట్ లైక్లీ అవుట్కమ్ ఇప్పుడు ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్. 1953 లో కొరియా వార్ లాగా ఒక సీజ్ ఫైర్ లైన్, నో ఫార్మల్ పీస్. ఉక్రెయిన్ రిబిల్డ్ బిహైండ్ దట్ లైన్. రష్యా హోల్డ్స్ ఆక్యుపైడ్ టెరిటరీ. నోబడీ విన్స్ క్లియర్లీ, నోబడీ లూజెస్ కంప్లీట్లీ. వరల్డ్ మూవ్ ఆన్. కానీ ఉక్రెయిన్ కి ఆ ఆన్సర్ యాక్సెప్టబుల్ కాదు, బికాస్ రష్యా రీగ్రూప్ చేసుకొని మళ్ళీ అటాక్ చేయొచ్చు. కానీ ఒక థింగ్ క్లియర్, రెండు సైడ్స్ లో ఉన్న ఆర్డినరీ పీపుల్ కి, సోల్జర్స్ కి పీస్ కావాలి. బట్ అది వస్తదా, లీడర్స్ డిసైడ్ చేస్తారు. ఉక్రెయిన్ లో, రష్యాలో వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకి డ్రీమ్స్ ఉన్నాయి. యుద్ధం వల్ల వాళ్ళ ఫ్యూచర్ డిస్ట్రాయ్ అవుతుంది. మీరు ఈ వార్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అనుకుంటున్నారు? కామెంట్ లో చెప్పండి.